భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ మహానవమి శుభాకాంక్షలు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, మీకు మహానవమి శుభాకాంక్షలు. మీకు అలాగే ప్రియమైన ప్రేక్షకులకు మహానవమి శుభాకాంక్షలు. గురుగారు, మరి ఈ మహానవమి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ రోజున వాహన పూజ చేయటంలో అంతరార్థం ఏమిటి? మహానవమి నాడు నవరాత్రులలో విశేషంగా అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు. మహిష సంహారం ఈనాటి ప్రత్యేక అంశం. మహిషుడు మనలో ఉన్నటువంటి ఆగ్రహానికి, అహంకారానికి ప్రతీక. మనలో తెలియకుండానే ఒక అహంకారం ఉంటుంది. ఆ అహంకారం కారణంగా ఒక మహామాయ మన చుట్టూ ఆవరింపబడి ఉంటుంది. ఆ కారణం చేత మన అంతవారు మరి ఒకరు లేరు అనే నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటాం. మనం చెప్పిందే వేదం, ఏతదను శాసనం అనేటటువంటి ఆగ్రహానికి లోనై ఆగ్రహాన్ని వెలిపుచ్చలేక అణచుకొని మదంతో, మాత్సర్యంతో ప్రవర్తిస్తూ ఉంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆరవది మాత్సర్యం. కామముతో అంటే ఇష్టముతో, ఇది నాకు కావాలి అనేటటువంటి స్వార్థ బుద్ధితో ప్రారంభమైన ఈ 6 మెట్ల సోపాన శత్రుత్వ పంక్తులు మాత్సర్యంతో పూర్తవుతాయి. ఇచ్ఛాక్రియ జ్ఞానములలో జ్ఞానానికి సంబంధించిన ఈ చివరి మెట్టు, ఈ మెట్టు పైన మనలో ఉండేటటువంటి మాత్సర్యాన్ని విడిచిపెట్టాలి. ఈ మాత్సర్యాన్నే అసూయ అన్న పేరిట లోకంలో మనం చెబుతూ ఉంటాం. వాళ్ళకు అది ఉంది, మన దగ్గర లేదే. పరమేశ్వరుడిని పరమేశ్వరుడు అని ఈ ప్రపంచం ఎందుకు బోధిస్తుంది, సంబోధిస్తుంది, ఎందుకు కీర్తిస్తుంది అంటే ఆ పరమేశ్వరుని వద్ద పరమేశ్వరి ఉన్నది కనుక పరమేశ్వరుని మనం సాధించుకోగలిగితే పరమేశ్వరుడు నిష్క్రియాపరుడు అవుతాడు. ఈ లోకంలో సృష్టి క్రమం కొనసాగించాలి అంటే ఇరువురు కావాలి. ఒకరు అవసరం లేదు అనే యుద్ధం చేసేటటువంటి వారు సైంటిస్టులు అనుకుందాం మరొక విధంగా. అటువంటి వాళ్ళు మన వద్ద చాలామందే ఉన్నారు. ధూమ్రాక్షుడు, రక్తాక్షుడు, రక్తబీజుడు, ధూమ్రలోచనుడు, ఇటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. భండాసురుడు కూడా మన వద్దే ఉన్నాడు అన్న అహంకారంతో మహిషాసురుడు అమ్మతో యుద్ధానికి కాలు దువ్వాడు. అమ్మనే వివాహం చేసుకుంటాను అనేటటువంటి అపశబ్దపు ఊహ చేసిన కఠోరమైన మనస్సు గల దుర్మార్గ బుద్ధి గల ఈ మహిషుడిని అమ్మవారు శివదూత్యై నమః కనుక శివుడినే దూతగా పంపించింది. నాతో యుద్ధం చేసి గెలవమను అంటూ సంబోధన చేసే విధంగా వర్తమానం పంపడంతో మహిషుడే కార్యరంగానికి దిగి రావడంతో యుద్ధరంగంలో అమ్మవారు ఆ మహిషుడిని అంతం చేసింది. అందుకే అమ్మవారికి మహిషాసుర మర్దిని అన్న అలంకారంలో అష్టభుజగా, మహామాయగా, ప్రపంచాన్ని నిర్వహించేటటువంటి చిచ్చక్తిగా, సంపూర్ణ జ్ఞానరూపిణిగా కాస్త పరికించి చూస్తే అమ్మ కొంత అరుణ రూపంలో, తీవ్ర రూపంలో, రజస్తమో గుణాలలో ముడిపడి కనిపిస్తుంది. తమో గుణం కూడా అమ్మవారిలో చాలా ఉంటుంది. ఎదరగా ఉన్న ఆ తామస గుణంతో కూడుకున్న మహిషుడిని సంహారం చేసింది కనుక మనలో ఉండేటటువంటి రజోగుణాన్ని, తామస గుణాన్ని అమ్మకు అప్పగించేసి సత్వగుణోపేతులుగా మిగిలిపోవాలి. అలా కాకుండా ఏవైనా ఊహలతో మనలో కూడా ఇది నాకు కావాలి, అది నాకు కావాలి అనేటటువంటి భౌతికమైన సంకల్పాలతో రజోగుణాత్మకమైన ఆ అర్చనలు చేస్తే మన పెదవులపైన చిరునవ్వు అంతర్ధానం అవుతుంది.
కోపం మిగులుతుంది. అమ్మవారి ఆరాధనలో వచ్చే ప్రమాదం ఇదే. సంకల్పాలన్నీ నెరవేరుతూ ఉంటాయి, దాంతో మనలో అహం పెరుగుతుంది. అమ్మను ఆరాధించే అనేకులలో ఆగ్రహం కనిపించడానికే ప్రథమ కారణం ఇదే. నాకు తెలుసు అన్న మాట వచ్చిందా, ఆ రజోగుణం తామస గుణం మనల్ని సంపూర్ణంగా ఆవరించాయి అని అర్థం. ఈ రెండింటినీ మనం అమ్మకు అప్పగించాలి. అందుకే అమ్మవారిని మహిషాసురమర్దని అన్న రూపంలో సంబోధన చేస్తారు. మహానవమి అన్న పేరిట నవమి తిథి నాడు ప్రయాణాలు కూడవు. కానీ ఈ రోజున వాహనాలను పూజించినట్లయితే ఆ వాహనాలలో ఉన్నటువంటి రేవంతక శక్తి, ఆ వాహనంలో ఉండేటటువంటి యంత్ర కారణంగా ఉత్పన్నమయ్యేటటువంటి ఆ వేగ శక్తి అమ్మవారికి సంబంధించినదిగా మనం మార్చడంతో ఆ వాహనాలకు ప్రమాదాలు ఘటించవు. అందుకే మహానవమి నాడే మన వాహనాలను పూజించాలి. ఇది ఇందులో ఉండే విశేషం. నవరాత్రులలో నవమి ప్రయాణాలకు పనికిరాదు కనుక అవకాశం ఉంటే మన వాహనాన్ని పూజించి ప్రయాణాలు కట్టిపెట్టేయాలి. ఇది లక్ష్యం. గురువుగారు, ఈ మహానవమి సందర్భంగా అమ్మవారి పూజలో బలి అనే ఒక పూజా విధానాన్ని పాటిస్తారు కదా, ఇది ఎలా చేయాలి? కొబ్బరికాయ, నిమ్మకాయ, అనపకాయ, గుమ్మడికాయ వీటిని పొగలకొట్టి పసుపు కుంకుమ ఈ వస్తువులపైన నీటితో తడిపి చిలకరించి ఈ పదార్థములను సృష్టిలో ఉండేటటువంటి సూక్ష్మ క్రిములకు, చిన్న చిన్న పురుగు పుట్ర ఉంటాయి, వాటికి కూడా ఆహారాన్ని అందించేటటువంటి బాధ్యత మనదే. కనుక ఈ పదార్థాలు వాటికి సంబంధించినవి అని మనం విడిచిపెట్టాలి. మూలేన స్థాపయే దేవ్యాం పూర్వాషాఢాసు పూజనం ఉత్తరాసు బలిందద్యాత్. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న రోజున బలిని నిర్వహించాలి అని చెప్పడంలో ఉండే అర్థం ఇదే. ఒక వాహనాన్ని మనం వీధి పైన తీసుకుని అలా వెళుతున్నాము అంటే ఆ వాహనం కింద ఎన్ని పురుగులు వెళ్ళిపోతాయో, ఎంతమందికి మనం కష్టం కలిగిస్తున్నామో, ఎన్ని జీవులకు మనం కైవల్యం ప్రసాదిస్తున్నామో మనకే తెలియదు కదా. కనుక వాటన్నింటికీ కూడా పరిహారంగా సృష్టిలో మన చర్యల ద్వారా, మన ఉనికి ద్వారా విఘాతం కలిగిస్తున్నాం, విధ్వంసం కలిగిస్తున్నాం తెలిసి తెలియక. వాటన్నింటికీ కూడా క్షమాపణగా బలి అనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శబ్దం కఠినంగా ఉంటుంది, కానీ యజ్ఞం చేసే సమయంలో ఆ యజ్ఞవేదిక చుట్టూరా కూడా 8 దిక్కులలో అన్నం, కుంకుమ, పెరుగు, నానబోసినటువంటి మినపపప్పు, సిరిశనగ పప్పు ఇలాంటి వాటిని చిన్న చిన్న పళ్ళాలలో కానీ, అరటి ఆకులలో కానీ, మోదుగ ఆకులలో కానీ ఉంచి బలి సమర్పించి ఈశాన బలి అనే పేరిట మరి ఒక పెద్ద అరటి ఆకులు కానీ, మోదుగ ఆకులతో కూడిన విస్తరిలో కానీ అన్నాన్ని, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయలు, అనపకాయలు ఇలాంటి వాటిని అందులో ఉంచి ఈశాన్య దిగ్భాగం వైపు విడిచిపెట్టి పాద ప్రక్షాళన చేసుకొని యజ్ఞకర్మ, నవరాత్రి ఆరాధన చేసేటటువంటి వారు ఇంటిలోనికి వస్తారు. దానితో ఈ నవరాత్రి దీక్షా విధానం పరిసమాప్తం అవుతుంది. అంటే 90% ఇక పూర్తి అవుతుంది. ఇక మిగిలినది ఒకే నక్షత్రం, శ్రవణ నక్షత్రం. మూలేన స్థాపయే దేవ్యాం పూర్వాషాఢాసు పూజనం ఉత్తరాసు బలిందద్యాత్ శ్రవణేన విసర్జయేత్. 9 ఈ రాత్రులకు సంబంధించి దీక్షలో హస్త నక్షత్రం ఉన్న రోజున దీక్షాధారణ చెయ్యాలి. చంద్ర నక్షత్రం ఇది. అనంతరం చిత్త, స్వాతి, విశాఖ ఇలా చంద్రుడు, కుజుడు, రాహువు, గురువు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నక్షత్రంగా చెబుతూ రాగా మళ్ళీ శ్రవణ నక్షత్రం, చంద్ర నక్షత్రం రాగానే ఈ నవరాత్రుల అర్చనకు స్వస్తి చెప్పాలి. హస్త నక్షత్రం, శ్రవణ నక్షత్రం ఈ రెండింటి మధ్య ఉండేవే ఆశ్వయుజ నవరాత్రులు. ఇంతకు పూర్వం ఇంకొక చంద్ర నక్షత్రం రోహిణీ నక్షత్రం. భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి తిథిన కొంత సాధన చేసేటటువంటి వారు
తంత్రశాస్త్రం తెలిసిన వారు కృష్ణాష్టమిని నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో అష్టమి కాకుండా భాద్రపద మాసంలో అష్టమి తిథి రోహిణిగా ఆ రోజున నవరాత్రులకు అంకురారోపణం, స్వస్తి ప్రారంభ వాక్యం చెబుతారు. రోహిణి, హస్త, శ్రవణం ఈ క్రమమే అమ్మవారిని అర్చించే విధానం. శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్యామలాదేవిని స్తోత్రం చేసేవారంతా అపారమైన జ్ఞానం కావాలి. కాళిదాస మహాకవి ఒక దండకాన్ని మనకు అందించి ఉన్నాడు కదా, అలా ఆలోచన చేస్తే విద్యను అందించేది శ్యామలాదేవి, సమస్త సంపదలను అందించేది మహాలక్ష్మి, సమస్తమైన జ్ఞానాన్ని అందించేది సరస్వతి. ఈ క్రమంలో రోహిణి, హస్త, శ్రవణం ఇది నవరాత్రులలో ఉండే విధానం. మహానవమి నాడు మనం పొందవలసిన జ్ఞానం ఇది విశేషం. గురుగారు, ఈ మహానవమి రోజున ప్రత్యేకంగా చండీ హవనం చేస్తారు కదా, చండీ హవనం అంటే ఏమిటి? ఏ పురాణంలో దీనికి సంబంధించిన వృత్తాంతం ఉంది? చడీ కోపే, చండీ అంటే బాగా కోపంలో ఉన్నటువంటి ఆడసింహం అని అర్థం. కుప్యతే, కోపంతో ఉన్నటువంటి ఆడసింహానికి జూలు ఉండదు. అమ్మవారు సింహవాహిని, ఆడసింహం పైన కూర్చుని ఉంటుంది. చండీ కోపం అనగానే మనలో ఉన్నటువంటి కోపం అంతా కూడా అమ్మవారికి అప్పగించేయడం అని అనుకోవాలి. కుప్యతే, కోపంతో ఉన్న సింహం వలె. ఆగ్రహం తొలగిపోతే మనం మానవీయ స్వభావాన్ని పెంచుకుంటాం. ఇది నాకు కావాలి, ఆశ. ఆశ క్రోధంగా మారుతుంది, క్రోధం మోహంగా మారుతుంది. ఆ మోహం మనలో ఉండే జ్ఞానాన్ని నాశనం చేస్తుంది అని భగవద్గీత వాక్యం. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ కదా. కాబట్టి ఈ చండీ కోపం, మనలో ఉండే కోపాన్ని అమ్మవారికి అప్పగిస్తే ఆ చండికకు కలిగేటటువంటి కోపం ఎందుకు అప్పగించాం? ఆ చండిక మహాసరస్వతి రూపం. ఉత్తమ చరిత్రలో మొత్తం అమ్మవారు 11 మంది రాక్షసులను అంతం చేస్తుంది. చండముండతో ప్రారంభం చేసిన ఈ ఆ మారణకాండ అలా కొనసాగుతూనే ఉంటుంది. అమ్మవారికి అంత కోపం వస్తే ఆ కోపం ఆవిడకి రాదు కదా, మనం అప్పగించాం. మనలో ఉండే కోపాన్ని అమ్మవారికి అప్పగించాం. ఆ కోపాన్ని ఆయుధంగా మార్చుకున్న అమ్మవారు ఎవరిని అంతం చేస్తుంది? రాక్షసులను. వారెవరు? మనకు శత్రువులుగా ఉన్నవారు. అంటే మన శత్రుత్వాన్ని మనం సాధించే క్రమం కాకుండా అమ్మవారి ద్వారా సాధించుకోగలుగుతున్నాం. మనం సత్వరూపాన్ని స్వీకరించి సదా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా ఉంటున్నాం. ఇలా ఆలోచన చేస్తేనే ఈ చండీ హోమం మనకు శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. అలా కాకుండా మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి 700 శ్లోకాలతో 13 అధ్యాయాలతో ప్రథమ చరిత్రము, మధ్యమ చరిత్రము, ఉత్తమ చరిత్రము అనేటటువంటి వృత్తాంతాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ మహా అధ్యాయాలన్నింటినీ కూడా యజ్ఞవేదికలో వినియోగిస్తూ చండీ హోమం నిర్వహిస్తే ఇది కూడా నవచండి, శతచండి, అయుత చండీ యాగం, ఇవన్నీ రాజ్యాధికారాల కోసం చేసేటటువంటి మహాయాగాలు. నాకు ఇది కావాలి, వచ్చి తీరుతుంది, అమ్మవారు అందిస్తారు. నాకు ఈ పదవి కావాలి, నాకు ఈ రాజ్యం కావాలి, ఇందువలన ప్రజలకి నేను మేలు చేయబోతున్నాను, నాకు ఈ అధికారం ఉంటే ఈ అధికారం ద్వారా లోకానికి మేలు చేస్తాను, అమ్మవారు సాధిస్తే అడిగితే ఇచ్చేస్తారు. అయుత చండీ 1000, 2000 సార్లు కూడా. నవచండి చాలా ప్రత్యేకం. చండీ హోమము మార్కండేయ పురాణంలో ఉన్న ప్రత్యేకమైన వృత్తాంతం. ఇందులో ఆగ్రహాలకు సంబంధించిన రాక్షసులకు అంతం చేసేటటువంటి వృత్తాంతాలు అనేకం ఉన్నాయి. ఈ చండీ హోమాన్ని నిర్వహిస్తే క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా మనం ఎదుర్కోవచ్చు అంటూ ఆ కథలను స్వీకరించిన ఆధునికులు కూడా విశ్లేషణ చేస్తున్నారు. శాస్త్రీయంగా కూడా నిరూపిస్తే అంశం అవుతున్నది. అశ్వగంధ, రావి, మర్రి, మేడి, జువ్వి ఇటువంటి సమితులతో ఈ సప్తశతిలో ఉండే 8వ అధ్యాయం, ఈ 8వ అధ్యాయం ఉత్తమ చరిత్రలో మధ్యలో వచ్చేది. మహాసరస్వతి ఈ అధ్యాయానికి ఆధిపత్యం కలిగి ఉంటుంది.
ఈ అధ్యాయంలో రక్తబీజుడు అనే రాక్షస వృత్తాంతం ఉంది. ఒక రాక్షసుడు మరణం లేనివాడు. అతడి రక్తపు చుక్క ఎక్కడ పడితే అక్కడ మరి ఒక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. అమ్మవారు ఈ రక్తబీజుని సంహారం చేయగానే ఆ రక్తం మరి ఒక చోట పడుతుంది, అక్కడ మరి ఒకటి పుడతాడు. శరీరంలో క్యాన్సర్ ఒక చోట ఉంది, అక్కడ మనం ఆపరేషన్ చేశాం లేదా మరి ఇంకేదో చికిత్స స్వీకరించాం, అక్కడ మాయమైంది, ఇది ఇంకెక్కడో మళ్ళీ ఉద్భవిస్తుంది. వచ్చింది పోయింది అనుకోకుండా కొన్నేళ్ళకు కూడా మళ్ళీ రావచ్చు. ఎప్పటికప్పుడు ఇక్కడ తొలగిపోయింది ఇంకెక్కడో వస్తుంది. అది రక్తబీజ వృత్తాంతానికి సంబంధించినది. ఈ దేహం లోపల ఇలాంటి రాకుండా సమూలంగా తొలగించే విధంగా అమ్మవారు ఆ రక్తబీజుడిని తన నాలిక బయటకి చాచి ఆ రక్తపు బిందువు నేలపైన పడకుండా కాళికను సృష్టించింది మహాసరస్వతి. అలా అంతం చేసి అంతా స్వీకరించేయడంతో లోకానికి రోగాల బాధ తొలగిపోయింది. అందుకని ఈ వృత్తాంతాన్ని ఈ చండీ హోమములో ఉండే ప్రత్యేక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తీవ్ర వ్యాధుల బారిన పడిన వారు మహానవమి నాడున ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇది విశేషం. గురుగారు, లలితా సహస్రనామావళి, అలాగే సౌందర్య లహరి, మణిద్వీప వర్ణన, ఈ మూడింట్లో ఏది ప్రశస్తమైనది? అన్నీ సమానమైనవే, కానీ భౌతికమైన ఆలోచనలతో నాకు ఒక ఇల్లు కావాలి, ఒక అపార్ట్మెంటే కావాలి, మొత్తం అపార్ట్మెంటే కావాలి, లేదా ఒక ఫార్మ్ హౌస్ కావాలి, నిర్మాణాత్మకమైన ఆలోచనలతో భూ సంబంధమైన వ్యవహారాలలో ఆస్తి కావాలి, సంపద కావాలి, మణులు మాణిక్యాలు కావాలి అనే ఆలోచన కలవారు అధికం నేటి కాలంలో. మహాదేవికి సంబంధించిన దేవీ భాగవత పురాణాంతర్గతమైన 12 స్కంధములో ఉన్నటువంటి మణిద్వీప వర్ణనను పారాయణ చేస్తున్నారు. 108 కోణాలలో 9 ఆవృత్తాలలో అమ్మవారిని స్మరించినట్లయితే భూ సంబంధమైన వ్యవహారాలలో, లావాదేవీలలో మనకు విజయం కలుగుతుంది. బ్రహ్మాండ పురాణాంతర్గతమైన లలిత ఉపాఖ్యానం ఒకటి ఉన్నది. అలాగే లలిత సంబంధంగా చెప్పబడ్డ సహస్రనామావళి కూడా బ్రహ్మాండ పురాణాంతర్గతమైనదే. ఇవి కాకుండా ఆదిశంకరులు, శంకర భగవత్పాదుల వారు కైలాసానికి వెళ్ళి అమ్మవారిని దర్శించి అమ్మవారిని స్తోత్రం చేసి తిరిగి వస్తూ ఉండగా ఆ స్తోత్ర పాఠములలో కొన్ని శ్లోకములను నందీశ్వరుడు స్వీకరించగా వాటిని ఆదిశంకరులే మళ్ళీ పూర్తి చేసి 104 శ్లోకాలు, 103 శ్లోకాలు, 101 శ్లోకాలు భిన్న భిన్న మార్గాలలో మనకు లభించేటటువంటి ఈ శ్లోక సంచయాన్ని సౌందర్య లహరి అని మనం నేటి కాలంలో పారాయణ చేస్తున్నాం. దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పల రుచ దవీయాం సందీనం స్నపతి కృపయా మామపి శివే. అమ్మను స్మరించడంలో జ్ఞానం కావాలి అని మాత్రమే వేడుకోవాలి, వివేకం కావాలి అని మాత్రమే స్తోత్రం చేయాలి. సౌందర్య లహరి మనకు అందించేటటువంటి నీతి ఇదే. ఈ విశాల విశ్వం సంసార సాగరం అన్నప్పుడు ఇందులో మనం కొట్టుమిట్టాడుతున్నాం, అందులో పడి కొట్టుకుపోతున్నాం. దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ, ఇది వేరొక శ్లోకం. జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రాముర రిపు వరాహస్య భవతి. మూడింటిలో మన సంకల్పాలకు అనుకూలంగా జ్ఞానం కావాలి, సౌందర్య లహరిని మనం ప్రతిరోజు వినే ప్రయత్నం చేయాలి. మోక్షం కావాలి, లలితోపాఖ్యానాన్ని వినాలి, లేదా సులభ రూపంలో బ్రహ్మాండ పురాణాంతర్గతమైన లలిత సహస్రనామావళిని వినే ప్రయత్నం చేయాలి. భౌతికమైన విషయాలు మనకి ఇంకా చాలా ఉన్నాయి, మణిద్వీప వర్ణన చేయాలి. అన్నీ ఒకే విధమైన ప్రయోజనాన్ని చివరికి అందిస్తాయి, కానీ భౌతికంగా వాటి స్థితిగతులు వేరు కనుక మన సంకల్పాలకు అనుకూలంగా ఆయా
సాధనలను మనం అనుసరించాలి. మూడింటిని కలిపే మాట ఒక్కటి ఉంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ ఒక్క మాట చాలు. మొత్తం లలితా సహస్రనామావళి అంతా కూడా చెప్పే కంటే ఈ ఒక్క మాట శ్రీమాత్రే నమః పరమాద్భుతమైనటువంటి శక్తిని మనకు అందిస్తుంది. ఇది విషయం. గురువుగారు, ఈరోజు మహానవమితో పాటుగా మరో విశేషం కూడా ఉంది. అదే స్వారోచిష మన్వాది అంటే ఏమిటి? అసలు మన్వాదులు ఎన్ని? నవరాత్రులలో 9వ రోజున ఉన్నాం మనం. ఈ సంవత్సరం ఈ నవరాత్రులు 10 రోజులు ఏర్పడి ఉన్నాయి. తిథి వృద్ధి కారణంగా తదియ చవితి పంచమి ఈ తిథులు 60 ఘడియల కంటే కూడా మించి వ్యాపించిన నేపథ్యంలో ఇలా ఒకరోజు అధికంగా ఏర్పడి ఉండడం ప్రత్యేకం. ఇలాంటి ప్రత్యేకత మొదటిసారి అని అనుకోకూడదు. ఉజ్జాయింపుగా ప్రతి 9 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. పూర్వం 2016లో కూడా ఇలాగే 10 రోజుల ఉత్సవాలు నిర్వహించుకొని ఉన్నాం. నవరాత్రులకు ప్రతి 9 సంవత్సరాలకు ఒకరోజు ఇలా ప్రత్యేకంగా ఏర్పడుతూ ఉండడం కూడా అద్భుతమైన విషయం. ఈ ఆశ్వేజ శుద్ధ నవమి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. అది మన్వాది. మనువులు 14 ఈ ప్రపంచాన్ని నిర్వహించిన చక్రవర్తులు అని మనకు మన పురాణాలు బోధిస్తాయి. మార్కండేయ పురాణాంతర్గతమైన అనేక వృత్తాంతాలలో ఈ స్వారోచిష మనువుకు సంబంధించిన కథ ఒకటి. అల్లసాని పెద్దన్న మహాపండితుడు ఈ మనువు చరిత్రమునే స్వీకరించి ఒక కావ్యముగా మనకు మను చరిత్ర అని అందించి ఉన్నాడు. అందరూ కూడా మను చరిత్ర అల్లసాని పెద్దన అనగానే ప్రవరుడు వరూధిని అంతమట్టుకే చదువుకొని వెళుతూ ఉంటారు. అంతమట్టుకే లోకంలో చాలా ఆకర్షణీయమైన వృత్తాంతం కదా అనుకుంటూ ఉంటారు. అటజనికాంచ భూమిసురుడు ఎవరాతడు? ప్రవరుడు. ఎటువంటి వాడు? అరుణాస్పదపురములో అమ్మా నాన్న, ఇల్లు ఇల్లాలు, పిల్లలు, అతిథులు ఇంతే జీవితంగా బ్రతికేటటువంటి మహనీయుడు. ఇదే జీవితంగా బ్రతికాడు అతడు. అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ. అటువంటి చోట పుట్టిన ఈ ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళాడు, తిరిగి వచ్చేశాడు. ప్రవరుడి రూపంలో ఒక యక్షుడు ఆ వరూధుడితో కూడిన కారణంగా స్వరోచి పుట్టాడు. ఈ స్వరోచి ఇందీవరాక్షుడిని అంతం చేసి అతని కుమార్తె అయిన మనోరమను వివాహం చేసుకున్నాడు. ఆ మనోరమకు 2 స్నేహితురాండ్లు. ఆ రకంగా ఈ స్వరోచి అనేక రకములైనటువంటి భౌతిక విషయాలలో, విషయలంపటాలలో జీవితమంతా కూడా కాలం గడిపి వనములను చేరి వనదేవతను కూడా ఆ తదుపరి వారిద్దరికీ కూడా ఒక సంబంధంగా ఏర్పడినప్పుడు పుట్టినవాడే మనువు. అతడే స్వారోచిష మనువు. 14 మనువులలో ఇతడు 2వ వాడు. ప్రస్తుతం ఈ యుగానికి 28వ మహాయుగానికి సంబంధించి వైవస్వత మనువు ఇతడు 7వ మనువు. ఉత్తమ, తామస, రైవత, చక్షుష ఇలాంటి ఈ మనువులందరిలో కూడా మానవాధీశ్వర మనువు 4వ వాడు. గజేంద్ర మోక్షం కథ 4వ మనువు కాలంలో జరిగింది. ఈ మనువు వైవస్వత మనువు 2వ మనువు. 14 మనువులలో గతకాలానికి సంబంధించిన ఈ చారిత్రక అంశాలను గుర్తుపెట్టుకొని దానం ఇవ్వాలి. మహానవమి, మన్వాది ఇటువంటి అరుదైన సందర్భం ఏర్పడిన నేపథ్యంలో వస్త్రములు, మినుములు, కొబ్బరి, అరటిపళ్ళు, అలాగే 5వది ఈ 4 కానటువంటిది ఉప్పు. వీటిని దానంగా ఇచ్చినట్లయితే లేదా జంతుజాలానికి ఆహారం అందే విధంగా అందించినట్లయితే కూడా ఈ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్న పుణ్యఫలం మనకు లభిస్తుంది. గురుగారు, 10 మహావిద్యలు ఏవి? ఇవన్నీ కూడా తంత్రశాస్త్ర సంబంధితమైనవా? శాక్తేయం అంటే ఏమిటి? శక్తిని ఆరాధించే క్రమమే శాక్తేయము. శక్తిని ఉపాసన చేసే క్రమంలో 10 మహావిద్యలను తంత్రశాస్త్రం వివరించింది. ఈ తంత్రశాస్త్ర సంబంధితమైన గ్రంథాలు 14 మనకు ప్రస్తుతం లభిస్తున్నాయి.
దశమహావిద్యలు తార, కాళీతో ప్రారంభమవుతాయి. కాళీ, తార, షోడశి. ఈ క్రమంలో భువనేశ్వరి, త్రిపుర సుందరి, ధూమావతి, బగళ, మాతంగి, కమల. ఇది 10వ విద్య. అమ్మవారిని అర్చించే క్రమంలో నవరాత్రికి సంబంధంగా ఆ స్తోత్ర పాఠాలలో లలితా సహస్రనామావళి చెప్పే సమయంలో కమలాత్మిక యై నమః అన్న నామం చెబుతూ ఉంటాం. దశమహావిద్యలన్నీ కూడా లలితా సహస్రనామావళిలో ఉన్నవే. ధూమావతి ఒక విద్య. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ధూమరేఖ అనే ఒక నవల అందించి ఉన్నారు. అలాగే బగళ పసుపుకు సంబంధించిన విద్య, సమస్త జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. చిన్నమస్త శిరస్సులో 3 ధారలలో రక్తం వెలుపలికి విరజిమ్ముతూ ఉండగా ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులు అనే 3ంటిని మనకు అందించేటటువంటి ఒక మహావిద్య. ఇవేవి తీవ్రమైన క్షుద్ర విద్యలుగా మనం అనుకొనకూడదు. కానీ సత్వగుణానికి అతీతంగా ఆ పైన ఉండేటటువంటి రజోగుణాత్మకమైనవి. ఇందులో త్రిపుర సుందరి, ధనం కావాలి, సంపద కావాలి, సకల జనులు వశ్యం కావాలి, నా వలన ఈ జనులకు మేలు కలగాలి అనే సదుద్దేశ్యంతో సంకల్పం చేస్తే తార మొదలుగా, కాళీ మొదలుగా, షోడశి 16 విద్యలతో కూడుకున్న ఈ దశమహావిద్యలకు సంబంధించిన సంపూర్ణమైన శక్తి స్వరూపం మనకు మన సంకల్పాన్ని నెరవేరుస్తుంది. షోడశి అన్న పేరిట శ్రీరామాయణంలో అమ్మవారిని దర్శించిన మహానుభావుడు గుంటూరు శేషేంద్ర శర్మ గారు పరమాద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకు అందించి ఉన్నారు. అమ్మవారు సీతాదేవి సుందరకాండలో ఆంజనేయ స్వామి వారికి 15వ సర్గలో దర్శనమిస్తారు. అది పంచదశి మహావిద్యకు ప్రతీక. షోడశి సంపూర్ణమైన లలితా స్వరూపానికి ప్రతీక. 13వ శ్లోకం సౌందర్య లహరిలో మనం స్ఫురణకు తెచ్చుకుంటే ఈ అమ్మవారి షోడశి సంబంధితమైనటువంటి రూపం 9 కోణాలతో ఉండేటటువంటి శ్రీచక్ర సంపూర్ణ స్వరూపం అవగాహనకు వస్తుంది. నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని స్తోత్రం చేసే మనం అమ్మ అనుగ్రహంతో అందరికీ క్షేమం కలగాలి అని కోరుకుందాం. గురుగారు, ఈ మహానవమి సందర్భంగా అమ్మవారికి సంబంధించి మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.